జై భీమ్, జై పూలే. ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుస్తున్నాం. ఈ ఏప్రిల్ మాసమే పవిత్ర మాసం బహుజనులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలందరికీ కూడా ఇది పవిత్ర మాసం. ఎందుకంటే జ్యోతిబా పూలే పుట్టినరోజు ఈరోజు, మరి 14 నాడు అంబేద్కర్ పుట్టినరోజు. సో ఏ టు జే చాలా బ్రహ్మాండమైన నెల ఇది. సో ఈ సందర్భంగా మనం కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జ్యోతిబా పూలే గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు, మీకు అందరికి కూడా చాలా వరకు తెలుసు. జ్యోతిబా పూలే చదువు గురించి చెప్పాడు. ఆయన చదువు అనేది బేసిక్ థింగ్. మా చిన్నప్పుడు కూడా చదువుకోకపోతే మా ఫాదర్ అనేవాడు, మీకు కార్ షెడ్లో పడేస్తాను రా అనేవాడు, మోటార్ షెడ్. అదేందో తెలియదు నాకు. తర్వాత వెళ్తూ ఉంటే రోడ్డు మీద షెడ్లు చూసేవాడిని. ఓహో, మనం ఇక్కడికి వస్తామన్నమాట అని చెప్పి ఎందుకు వచ్చిందని చదువుకున్నాను నేను. సో ఆ చదువు అనేది జీవితానికి ఉపయోగపడే చదువు, అంటే ఏదో జీవనోపాధికి ఉపయోగపడే చదువు. అయితే ఇంకో చదువు ఉంది. ఆ చదువు ఏంటంటే జ్యోతిబా పూలేని చదవటం, అంబేద్కర్ని చదవటం, కాన్షీరామ్ని చదవటం, లేకపోతే అబ్దుల్ కలాంని చదవటం, అష్ఫకుల్లా ఖాన్ని చదవటం. ఈ చదువు మనకు కావాలి. ఈరోజున శివరాజు గారి అమ్మాయి సుచరిత, వీళ్ళిద్దరూ ఉన్నారు. దానికి తార్కాణం ఏంటంటే శివరాజు గారు ఆ అమ్మాయిని బాగా చదివించారు. అమ్మాయి కూడా సివిల్స్ రాయాలని అనుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఎల్ఎల్బి చదువుతూ ఉంది. ఆయన ఆర్పిఐ పార్టీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, ఆర్పిఐ అథవాలే పార్టీలో. మేము కూడా బై ఛాన్స్ జరిగాను, హైదరాబాద్ కలిశాను. అయితే ఏమైందంటే వాళ్ళు వాడలో ఒక మీటింగ్ పెట్టారు. ఫస్ట్ గల్లీ మీటింగ్ నేను హైదరాబాద్లో అటెండ్ అయ్యానంటే శివరాజు గారి గల్లీలోనే అటెండ్ అయ్యాను. మంచి మీటింగ్. అప్పుడు సుచరితను కూడా చూశాను. అదంతా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ చదువు కూడా కావాలి. సుచరిత సివిల్స్ రాయాలి, బ్రహ్మాండంగా పైకి రావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలా. అట్ ది సేమ్ టైం ఈ స్పృహతో తను పనిచేయాలి. సో అందుకని ఈ స్పృహ మనకు అవసరం. సమాజంలో జ్యోతిబా పూలే స్పృహ, అంబేద్కర్ స్పృహ మనకి ఉన్న రోజునే మన వర్గాలు బాగుపడతాయి. అందువల్ల జ్యోతిబా పూలే జయంతి రోజున చాలా ఐడియల్ ఇది. ఎందుకంటే ఇట్లా డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అటు వచ్చినందుకు సుచరితని అభినందిస్తున్నా, తీసుకొచ్చినందుకు శివరాజు గారిని అభినందిస్తున్నా. అసలు మన వర్గాలన్నీ కూడా ఈ రాజకీయ వృత్తికి దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఈ చదువు మనకు లేదు. మనం అంతా కూడా ఎన్టీ రామారావు వచ్చాడంటే ఓ ఎన్టీఆర్ అని తిరిగారు. సో చిరంజీవి వచ్చాడంటే చిరంజీవి అని తిరిగారు. లేదు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ అని తిరుగుతూ ఉన్నారు. అది ఏం పనికి వస్తుంది చెప్పండి? ఎన్టీ రామారావు బీసీలకు చేశాడు అన్నాడు, కానీ బీసీలకు ఏం చేయాలి? బీసీలు ఎమ్మెల్యేలు అంతమందే ఉన్నారు, పెరగల. ఇప్పుడు మన తెలంగాణలో కూడా బీసీలకు బాగా తెలుగుదేశం పార్టీ చేసిందంటారు. ఏం చేసింది చెప్పండి? 19 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. 118 సీట్లున్న ఈ తెలంగాణ అసెంబ్లీలో. అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పెరగనంతకాలం, బీసీ వర్గాల ఎమ్మెల్యేలు పెరగనంతకాలం బీసీలకి న్యాయం ఏం జరగదు. బీసీలకి ఎమ్మెల్యేలు పెరిగి ఎస్టీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ పుణ్యమాన్ ఉన్నప్పుడు ముస్లింలు అందరూ కలిస్తేనే కానీ మన ప్రభుత్వాలు మనకి సరైనటువంటి నిర్ణయాలు మనకి తీసుకో. లేకపోతే ఏ కులం అయితే అధికంగా అసెంబ్లీలో ఉందో ఆ కులాలకు అనుకూలంగానే ప్రభుత్వ పాలసీస్ ఉంటాయి. ఒక కమ్మారెడ్డి వెలమలు అధికంగా ఉన్నారు, ఇక్కడ 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 119 మందిలో. మరి వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ఓ ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఒక ఓఆర్ఆర్ వస్తుంది, ఒక RRR వస్తుంది, ఇంటర్నల్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఏమన్నా వస్తాయి. కానీ అవి వాళ్ళకి వస్తాయి, మనకి రావు. ఎందుకంటే అందులో మనకు వాటా ఉండదు. ఇప్పుడు అమరావతి వస్తుంది, అమరావతిలో వాటా ఎవరికి ఉంటుంది? భూములు ఉన్నోళ్ళకి ఉంటుంది. భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకి ఏముంటుంది చెప్పంటే అమరావతి వల్ల లాభం ఏంటి? అమరావతిలో వర్కర్స్గా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ప్రజలందరూ కూడా, రూరల్ ప్రాంతాల ప్రజలందరూ కూడా వర్కర్స్గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ప్లాట్లలో మరి అపార్ట్మెంట్లో వాటా ఏం లేదు. రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకి లేదు కదా. మరి ఇంకేం వాటా ఉంది చెప్పండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి
హైదరాబాదు గ్రోత్లో వాటా ఏంటి, అలానే అమరావతిలో వాటా ఏంటి చెప్పండి. సరే, అమరావతిలో భూమి ఇచ్చిన వాళ్ళకి వాటా ఇచ్చారు. ఆమె ఏమంటుంది, రేణుకా చౌదరి అంటుంది, ఇది అమరావతి పెట్టు, అమరావతి కాదు, అవునరా ఇది కమరావతి అంది. అంటే ఏమన్నట్టు అర్థం అంటే ఒక బాహాటంగా ఒక రేణుకా చౌదరి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంది. అయితే అది వాళ్ళిద్దరి మధ్య సమస్య కాదు. ఇది మనం అనుకుంటున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ మనకి ఈ చదువు ఏం చెప్తుందంటే, జ్యోతిబా పూలే చదువు, అంబేద్కర్ చదువు మనకేం చెప్తుందంటే, ఈ రెండు కులాలు మనల్ని విడదీసి పాలిస్తున్నారు, మనల్ని ఓట్లు వాడుకుని వాళ్ళని రాజ్యాధికారాన్ని సంపాదిస్తున్నారు, వాళ్ళు సీఎంలుగా ఉండి ఏళ్తున్నారు, జీవితకాలం రాజ్యసభ ఎంపీలుగా కానీ లేకపోతే ఎమ్మెల్యేలుగా కానీ ఎమ్మెల్సీలుగా కానీ వీళ్ళు అట్లనే ఉంటారు. వేరే వాళ్ళని కానివ్వరు. ఒక ఎమ్మెల్యే 6 సార్లు అవ్వాలంటే ఎందుకు అవ్వాలి చెప్పండి ఆ నియోజకవర్గంలో? ఏం అవసరం, ఏం గొప్ప మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ? వీళ్ళు ఏమన్నా త్యాగమయులా, త్యాగపురుషులా, ఏమన్నా పేదవాళ్ళని ఆదుకునేవాళ్ళ? ఏం లేదు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుని ఎమ్మెల్యే 6 సార్లు అయితే ఎవరికట లాభం? 4 సార్లు ముఖ్యమంత్రి అయితేనేంటి? చంద్రబాబు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏంటి? రేపు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేను పాలిస్తానంటే ఏంటి? దానివల్ల ఏంటి? బీసీలకు లాభం ఏంటి? ఎస్సీలకు లాభం ఏంటి? ఎస్టీలకు లాభం ఏంటి? ముస్లింలకు లాభం ఏంటి చెప్పండి. అందువల్ల ఈ చదువు మనకు తెలియాలి. జ్యోతిబా పూలే ఆ రోజునే ప్రశ్నించాడు. ఆయన ఆ రోజున ప్రశ్నించినప్పుడు బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడంటే, ముందు మనకిక్కడ సోషల్ రిఫార్మ్ కాదు, ఈ చదువు కాదు కావాల్సింది, మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావాలన్నాడు. స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నాడు. అంటే తిలక్ కోరిన స్వాతంత్రం ఆయన జన్మ హక్కు అయింది, కానీ జ్యోతిబా పూలే వర్గీయుల జన్మ హక్కు కాలే, అంబేద్కర్ వర్గీయుల జన్మ హక్కు కాల, కాంశీరాం వర్గీయుల జన్మ హక్కు కాల, ఇలా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల జన్మ హక్కు కాలే, వాళ్ళ జన్మ హక్కు అయింది. బాలగంగాధర్ తిలక్ చిత్పవన్ బ్రాహ్మడు కాబట్టి ఈరోజు కూడా ఒక చిత్పవన్ బ్రాహ్మడే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలానే మరి ఒక గడ్కరీ కూడా ఆయన అక్కడే ఉన్నాడు. జ్యుడిషియరీలో కూడా ఆ కులం చెందిన వాళ్ళే ఉంటున్నారు. అందువలన జ్యుడిషియరీ మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల యొక్క పాత్ర జడ్జిలు చాలా చాలా తక్కువ మంది ఉంటున్నారు. 30% కూడా లేరు నేషనల్ జ్యుడిషియరీలో, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా తిలక్ ఏదైతే ఆశించాడో స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే అది వాళ్ళ జన్మ హక్కు అయింది, మన జన్మ హక్కు కాల. అప్పుడే జ్యోతిబా పూలే చెప్పాడు, ముందు సోషల్ రిఫార్మ్ లేకుండా, సమాజంలో అసమానతలు పోకుండా స్వాతంత్ర్యం వస్తే ఆ స్వాతంత్ర్యం వలన అసమానతలు మరింత పెరిగిపోతాయని చెప్పాడు. అదే అంబేద్కర్ కూడా చెప్పాడు. అంబేద్కర్ మీద కూడా ఆ రోజున అదే క్రిటిసిజం. మీరు దేశభక్తితో ఉండాలా, దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా అని చెప్పి అంబేద్కర్ని క్రిటిసైజ్ చేయటం మొదలుపెట్టారు. జ్యోతిబా పూలేని అదే విధానంలో క్రిటిసైజ్ చేసిపోయారు. ఇప్పుడు మనల్ని కూడా అదే రకంగా క్రిటిసైజ్ చేస్తారు. మనల్ని ఏమంటారంటే వీళ్ళు పేట్రియాట్స్ కాదు, వీళ్ళంతా అడ్డం వస్తున్నారు, వీళ్ళంతా కూడా విదేశీ శక్తుల ప్రభావానికి లోనే ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనల్ని అదే బ్రాండ్ చేస్తారు. అందువలన ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ చదువు జ్యోతిబా పూలే చదువు, అంబేద్కర్ చదువు మన వర్గాల వాళ్ళకి తెలిసిన నాడు ఈ వర్గాలు ఎవరైతే మనల్ని ఏళ్తున్నాయో ఆ ఏలే వర్గాల్ని మనం రాజకీయ అధికారానికి దూరం పెట్టడం అనేది సాధ్యమవుతుంది. అలా దూరం పెట్టనంత కాలం మన వర్గాలు అట్లానే అన్యాయం అవుతాయి. ఎలాంటి అన్యాయాలంటే చెప్పలేనన్ని అన్యాయాలు. ఇప్పుడు అమరావతిలో ఎకరం భూమి ఇస్తే మరి వాళ్ళకి వాటా ఇచ్చావు, అమరావతి గ్రోత్లో వాటా దొరికింది. రండి లోపలికి రండి. అమరావతి అభివృద్ధిలో అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి వాటా జరిగింది కదండి. కానీ ఆదివాసీలు ఉన్నారు 1.5 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కింద వాళ్ళ ఇళ్ళు ఊళ్ళు చెట్టు చేమ అన్నీ మునిగిపోతున్నాయి. మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా పోలవరం ప్రాజెక్టు కింద జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వాలి కదా. 10 లక్షల ఎకరాలు సాగునీరు ఇస్తుంటే 10 లక్షల ఎకరాల సాగునీటి భూమిని ఆదివాసీలకు ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదు నాకు చెప్పండి. మరి అది ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వం? అమరావతిలో పూలింగ్ చేస్తే ఎకరానికి మరి 1250 గజాలంటే ఒక్కొక్కటి 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు విలువైనటువంటి స్థలం వాళ్ళకి ఇస్తున్నారు రైతులకి. సరే ఇవ్వండి, అమరావతిని డెవలప్ చేయండి.
ప్రపంచంలో అతిపెద్ద క్యాపిటల్ చేయండి, కానీ ఆదివాసీలను ఎందుకు మీరు అలా బలి చేస్తున్నారు? ఎందుకంటే ఆదివాసీలు కులపరంగా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అదే అమరావతిలో ఎవరుంటారు? చెప్పింది బాహాటంగా రేణుకా చౌదరి, మనం ఎవరో చెప్పక్కర్లా, అమరావతి పెట్టుకోమందంటే కమ్మ వాళ్ళే ఉన్నారు కదా, కమ్మల ప్రభుత్వం అనే కదా మీ ఉద్దేశం. వాళ్ళకి మీరు సాయం చేస్తున్నారు కదా, మరి ఆదివాసీలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు చేయండి, చేయొద్దు అంటల్లా, కానీ ఆదివాసీలకి ఎందుకు? ఈ ఆదివాసీల గురించి మాట్లాడేది ఎవరు చెప్పండి? ఈ రోజున ఏ కులం వాళ్ళు మాట్లాడతారు? మనం మాట్లాడాలా. ఎవరు మాట్లాడాలా? బీసీలు మాట్లాడాలా, ఎస్సీలు మాట్లాడాలా, ముస్లింలు మాట్లాడాలా, మనమే మాట్లాడాలా వీళ్ళ గురించి. కమ్మలు, రెడ్లు, వెలమలు మాట్లాడరు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏమైనా నిర్ణయాలు కావాలంటే వాళ్ళంతట వాళ్ళే తీసుకుంటారు. ఇంకొక కుల వివక్ష చెప్తాను. 42% బీసీలకు రిజర్వేషన్ తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చింది. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా కుట్రపూరితంగానే, అది ఎలాగో కోర్టు కొట్టేస్తుంది కాదు అని చెప్పి ఇచ్చేశారు. ఏదో మేము మేనిఫెస్టోలో చెప్పాం కదా, మేనిఫెస్టోలో చెప్పింది చేసినట్టు కనపడాలి. సో ఆ ప్రయత్నం వాళ్ళు చేశారు. అక్కడ మోడీ ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇప్పుడు మోడీ ఆయన ఏం చేస్తున్నాడు? జ్యోతిబా పూలే వ్యాసాలు రాస్తున్నాడు, కానీ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఒప్పుకుని ఆయన ఇవ్వచ్చు కదా రిజర్వేషన్లు. ఎందుకు ఇవ్వడు? మన ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, బీసీలకు ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే, 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ అడ్డంకి లేదు. కారణం ఏంటంటే, కమ్మారెడ్లకు 10% రిజర్వేషన్లు ఇదే మోడీ 2019లో ఇచ్చాడు ఆయన. దానికి ఏ అడ్డంకి వచ్చింది? కులగణన చేశారా? కమిటీలు ఏమైనా పెట్టారా? కమిషన్లు వేశారా? కోర్టులో ఏమైనా అబ్జెక్ట్ చేసినా ఏం చేయలేదే. అంటే మీరు 10 రోజుల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి మీకు తెలిస్తే ఎలా ఇవ్వాలో అదేమైనా మేనిఫెస్టోలో పెట్టారా? పెట్టలా. మేనిఫెస్టోలో లేని నిర్ణయాలు మీకు కావాల్సినవన్నీ మీరే చేసుకుంటారు. అవి మాకు అర్థం కావు, తెలియవు. 10% రిజర్వేషన్ గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చారు. చర్చే లేదు దేశంలో. అసలు ముఖ్యమంత్రి కులాలకు చెందిన వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటండి? రిజర్వేషన్లు ఉన్న వాళ్ళని చులకనగా చూస్తారుగా మీరు. ఈ చులకన చూసేవాళ్ళు మీరెందుకు చులకన అవుతున్నారు? అంటే మాకు ఏమొచ్చినా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ ఏదన్నా సాయం అందితే ప్రభుత్వం నుంచి మీ జేబుల్లోంచి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ జేబుల్లో ఏం కాదు, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఎవరిది? మనం ఏర్పాటు చేసుకున్నది, రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంది, రాజ్యాంగ పరంగా జరుగుతున్న దాన్ని. అదే విషయంలో అదే మాదిరిగా 42% రిజర్వేషన్లు బీసీలకి ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు? అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మహిళలకి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మరి బీసీలకు ఎందుకు చేయరు? ఇప్పుడు మోడీ వ్యాసాలు రాసే బదులు ఆర్డర్లు ఇవ్వచ్చు కదా. ఈ మహిళా రిజర్వేషన్లు ఇదిగో ఇచ్చేస్తున్నా, నేను 27% ఇస్తున్నా, సరే నువ్వు ఇవ్వలేవు, 56% ఇవ్వలేవు, 27% ఇస్తున్నా. నువ్వు ఎలా అయితే 10% రిజర్వేషన్లు కమ్మారెడ్డి కులాలకి, ముఖ్యమంత్రి కులాలకి ఎలా అయితే ఈ దేశంలో ఇచ్చినావో అదే మాదిరిగా అదే ప్రాసెస్ ఫాలో 10 రోజుల్లో ఇవ్వచ్చు నువ్వు. అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఎవరు అడ్డు పెడతారు? అంటే మీ కులాల వాళ్ళు ప్రభుత్వాలు వెళ్తే మీకు అడ్డు లేదు. కాంగ్రెస్ అడ్డం చెప్పలే. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ఆ 10% రిజర్వేషన్కి అడ్డం చెప్పలే. మరి ఇక్కడ కేసీఆర్ అడ్డం చెప్పలే, సంతకం పెట్టాడు, ఆ రిజర్వేషన్లను అమలుపరిచాడు. ఈయన వెలమ. అక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆయన అడ్డు చెప్పలే, ఆయన సంతకం పెట్టాడు. ఆంధ్రాకి వచ్చిన, తెలంగాణకి వచ్చింది, తమిళనాడుకి రాలా. తమిళనాడులో ఉన్న ప్రభుత్వం ఒప్పుకోలే రిజర్వేషన్. ఎందుకంటే అది బహుజన వాదంతో ఉన్న ప్రభుత్వం కాబట్టి, ఆ స్పృహతో ఉన్న ప్రభుత్వం కాబట్టి, పెరియార్ పాలిటిక్స్ ఆ ప్రజలకు అర్థమైనవి కాబట్టి ఈ రోజున అక్కడ శతవిధాలా ప్రయత్నిస్తుంది బీజేపీ తమిళనాడులో గెలవటానికి అన్ని రకాలుగా. ఎందుకంటే అక్కడ పెరియార్ వాదం ప్రబలుంది. ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో, దోపిడీ కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ కులాలని అడ్డుకట్ట వేయటానికి అక్కడ ప్రజల్లో సంసిద్ధత ఉందంటే ప్రజలకి ఆ చదువు వచ్చిందని అర్థం. మనకు ఆ చదువు రాలే, మన వర్గాలకి ఈ భావజాలం ఇంకా రాలే. మనకి ఇది అర్థం కావాలా. ఇది సాంస్కృతిక పరంగా కూడా మనం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీకు ఇచ్చుకున్నాం, మాకెందుకు ఇవ్వలేదు రిజర్వేషన్? ఒక చక్కని పాట వేసి కొడితే కానీ, సోషల్ మీడియా ద్వారా వెళ్తే కానీ మనకు జరుగుతుంది. మనకే 2-3 పత్రికలే మనకి ఈ రోజున విజయక్రాంతి పత్రికలోనే మనకు కొంచెం గొప్ప కవరేజ్ వస్తుంది.
సో ఈ కవరేజ్ని కూడా మనం ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా విజయక్రాంతి పత్రికని చూడండి. మన మీడియా ఎడిషన్స్ ఉంటాయి, మన బహుజన వార్తల్ని, ఈ చదువుని మనం ప్రజలకు పంచాలి. ముందు భావజాలం, మన లీడర్ని, మన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం లీడర్ని మనం ఎవరిని కించపరుచుకోవద్దు. ఏమైనా కానీ మన శత్రువు ఎవరైతే, రాజకీయంగా శత్రువు ఎవరున్నారంటే ఈ 2-3 కులాల వాళ్ళే అనే విషయాన్ని మనం గమనించాలి. మనకు మాత్రం పని కానివ్వరు. సో ఇన్ని ఏ రకంగా చూసుకుని ఇంకా అన్నిటికీ మించి అసమానతలకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే భూమి. వీళ్ళు ఈ కులాల వాళ్ళ చేతుల్లోకి భూమి పోతుంది. మన కులాల చేతుల్లో ఉన్న భూమి అంతా ప్రాజెక్ట్ పేరునో, ఇప్పుడు ఆదివాసీల భూమి లాక్కుంటున్నారు ప్రాజెక్ట్ పేరున, వాళ్ళది పోయినట్టే లెక్క. ఈ ఓఆర్ఆర్లు వస్తే ఏదో అసైన్డ్ భూమి ఉంటుంది, ఎకరం 1/4 ఎకరం, అది అమ్మేసుకుంటాడు, ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారు? పేదవాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్ భూములు. ఇలా ఏ ప్రాజెక్ట్ చూసినా సరే మీకు ఒక్కొక్క చోట చూడండి, ఎనీ పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా సరే భూములన్నీ పేదవాళ్ళ భూములు. ధనికుల భూములు ఏంటంటే వాడు ఇచ్చిన వేరే చోట భూమి కొనుక్కుంటాడు. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుద్ది. ఇదిగో అక్కడ పలానా ప్రాజెక్ట్ వస్తుంది, మన వాళ్ళందరూ, నాకు తెలుసు ఒక ఆఫీసర్, ఒక డిప్టీ కలెక్టర్ స్థాయి అధికారి, హెచ్ఎండిఏలో చేసిన వ్యక్తి, ఓఆర్ఆర్ వేస్తున్నప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో చూసుకుని 50,000కి, 1,00,000కి, 2,00,000కి ఎంతంటే అంత కొనుక్కున్నాడు ఆయన వర్గం. ఆయన మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనే, వేరేవాడు ఎవడు కొనుగలడు చెప్పండి. కొన్నాడు, 1,000 ఎకరాలు కొన్నారు. ఇప్పుడు అతని ఆస్తి 10,000 కోట్ల రూపాయలు, 10,000 crores ఇన్ వైట్, నాట్ బ్లాక్. ఈ దోపిడీ మన వాళ్ళకి తెలియట్లేదు. ప్రాజెక్ట్ రాగానే అబ్బో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు, ఆహా ఓహో మనకేదో జాబ్ వచ్చేసిందని. కేసీఆర్ వచ్చేసి డెవలప్ చేశాడు యాదాద్రి గుట్ట అని చెప్పి దానికి ఫీల్ అయిపోయి, ఈయన వచ్చాడు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు, ఆయన వచ్చాడు అమరావతి కడుతున్నాడు. వీటిల్లో ఉన్నాం, డెవలప్ అయిపోతాం. మనం ఏమి డెవలప్ కావు. మన వాళ్ళు రోజు రోజుకి పేదవాళ్ళు అవుతారు. ఈ రోజున బిలియనీర్స్, దేశంలోనే 211 మంది బిలియనీర్స్ చేతిలో ఈ దేశంలో ఉన్న ఆస్తిలో 3వ వంతు ఉందండి. ఈ దేశంలో ఉన్న ఆస్తి మొత్తంలో 3వ వంతు 211 మందికి ఉంది. 211 మీరు చూసుకోండి, ఓన్లీ 211 సెట్ చేసుకోండి నేను చెప్పేది. అందువల్ల ఈ ఆస్తులన్నీ ఈ ఇన్ఈక్వాలిటీ రోజు రోజుకి లోపలికి రండి. సో రోజు రోజుకి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. జ్యోతిబా పూలే ఆయన చెప్పింది అదే. కుల వివక్ష పరంగా చదువుకోనివ్వకుండా దూరం పెట్టి అంటరానితనం పేరట మీరు మమ్మల్ని రోజు రోజుకి దూరం పెట్టి మీరు మాత్రం లాభపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలన్నా మీకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. జ్యోతిబా పూలే హయాంలో ఎవరో ఆయన అనుయాయులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, బ్రాహ్మణ్ పిలవకుండా, పూజారిని పిలవకుండా. వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వం మా యొక్క మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, అది మా ఇంటర్నల్ అని చెప్పి అతనికి డబ్బులు ఇప్పించారు ఆ పూజారికి. మళ్ళీ ఈయన దాన్ని ఫైట్ చేసి దాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. అంటే నేనేం చెప్తున్నానంటే, వాళ్ళనేమో మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్న చిత్పాహన్న బ్రాహ్మణులే ఈ రోజున ఈ దేశంలో ఇతర మతాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. చూడండి అసలు, అంటే 2 నాల్కల ధోరణి. ఈ చదువు మనకి తెలియాలా? జ్యోతిబా పూలే జీవితం మనం చదువుకోవాలి. ఈరోజు చదవటం పెద్ద కష్టమేం కాదు, ఏం పుస్తకాలు ఏం అక్కర్లా. నెట్లో ChatGPTని అడిగితే చెప్తుంది. జ్యోతిబా పూలే చేసిన పనులేంటి, అంబేద్కర్ చేసిన పనులేంటి, అంబేద్కర్ వ్యూకి తిలక్ వ్యూకి తేడా ఏంటి అడిగితే వాళ్ళు అయ్యే ఇస్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని కొంచెం వెరిఫై చేసుకోవాలి. ఒక్కోసారి సమాచారం టోటల్గా రాంగ్ కూడా ఉండొచ్చు. మనం ఏ సమాచారాన్ని అడిగితే బహుజనులు ఆ ChatGPT కూడా అదే సమాచారాన్ని తయారు చేసి ఇస్తుంది. అంటే ChatGPT మనకు అనుకూలంగా మారుద్ది. ChatGPTని మనం వాడకపోతే వాళ్ళు వాడుకుంటే వాళ్ళకు అనుకూలమైన ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. మనం అదే నిజం అనుకుని చెప్పి నమ్ముతాం. ChatGPT అంటే ఏంటంటే వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ప్రాసెస్ చేసి ఇస్తూ ఉంటుంది ChatGPT. మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, ఈ ప్రెస్ రిలీజు,
ఇట్లాంటివన్నీ పేపర్లో వచ్చింది అనుకోండి. దీన్ని ప్రాసెస్ చేసి ఏమంటుందంటే ఇక్కడ హైదరాబాదులో, తెలంగాణలో, ఆంధ్రాలో బీసీల చైతన్యం పెరిగింది, ఎస్సీల చైతన్యం పెరిగింది ఇస్తూ ఉంటుంది. వీళ్ళంతా సర్వేలు చేసుకుంటుంటారు. మోడీ ఆ సర్వే చేసే ఈ రోజున వ్యాసాలు రాశాడు. ఆ సర్వే చేసే రేవంత్ రెడ్డి అటెండ్ అవుతాడు, మరి ఈయన అటెండ్ అవుతాడు మన చంద్రబాబు నాయుడు, అలానే జగన్మోహన్ రెడ్డి. మీరు ఇవన్నీ అర్థం. జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు, ఈ విషయాల మీద ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారు? 42% ఎందుకు ఇవ్వు అని కేసీఆర్ అడిగాడా? 34% రిజర్వేషన్లు ఇస్తా అని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయట్లే? దాన్ని క్వశ్చన్ చేయట్లే. జగన్మోహన్ రెడ్డి దేన్ని క్వశ్చన్ చేస్తున్నాడు? 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేస్తే నేను వస్తే రద్దు చేస్తా అన్నాడు. ఎందుకన్నాడు? ఎవరైతే ఆ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళు పోయి అతనితో బేరాలు పెట్టుకుంటారు. లొంగే కాళ్ళకు దండం పెడితే సరే, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. అక్కడేదో స్టేల్మేట్, అది సెట్ అయిపోద్ది. అది పంచాయతీ 1 ఇయర్ పట్టుద్ది. ఈ కాలేజీలు తీసుకున్న వాళ్ళు ఇద్దరికి పంచాయతీ చేసేస్తారు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. అక్కడ ప్రశ్నిస్తారు. బట్ ఆదివాసీ భూముల విషయంలో ప్రశ్నించరు. ఎందుకు ప్రశ్నించరు? 1.5 ఎకరాలు 1.5 కుటుంబాలను నువ్వు ఈ రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలవరం వచ్చిన చోట నువ్వు ఎందుకు చేయవు అని అంటే అప్పుడు ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డికి ఎగ్నెస్ట్ అవుతారు. ఓట్లన్నీ పోతాయి, 10-15 సీట్లు పోతాయి. చేయడు అంటే ఏమన్నట్టు అర్థం? రింగ్ ఫామ్ అవుతున్నారు వీళ్ళు. ఇది మామూలుగా కాంట్రాక్టర్స్. ఈ చదువు తెలియాలి మనకి. ఈ చదువు మన వర్గాలకి చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని తెలుసుకోకుండా